హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా 22,195 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం అందరి మొదలు ఒకే ప్రశ్న: ఆర్ఆర్బీ గ్రూప్ డి సిబిటి పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటివరకు రైల్వే రిక్రూట్మెంట్ అధికారికంగా అయితే పరీక్ష తేదీలను ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియలు, గత సంవత్సరాల షెడ్యూల్స్ మరియు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఆర్ఆర్బీ గ్రూప్ డి సిబిటి పరీక్షలు జూలై 2026లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? అసలు తాజా పరిస్థితి ఏంటిది అనే వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యాక్చువల్గా మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది సిఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ వచ్చేసి అది 09 అండి. ఓకేనా? 09/2025. ఇది వచ్చేసి 07/2025 అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. ఓకేనా? 2025. దీనికి తర్వాత మనకి సిఎన్ 08/2025 అనే నోటిఫికేషన్ అనేది మన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే మరి చాలా రకాల నోటిఫికేషన్ అనేది అందులో వచ్చాయి కదా. సో ఇప్పుడు బ్రదర్, మరి ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఎన్టీపీసీ షెడ్యూల్ ఎందుకు తీసుకొచ్చారని మీకు చిన్న డౌట్ రావచ్చు. యాక్చువల్గా దీంతోనే ఉందండి మన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది, డెసిషన్ అనేది దీంతో ఉంటుంది మనకి. ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి? యాక్చువల్గా ఇప్పుడు మేలో జరిగిపోయింది, ఆల్రెడీ అయిపోయింది మేలో. ఇప్పుడు జూన్లో ఉందండి. జూన్లో 13, 14, 15, 16 to 20 అంటే జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఎగ్జామినేషన్స్ అనేది ఉన్నాయి. ఓకేనా? మనకి ఇప్పుడు సిఎన్ 08/2025 నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే చాలామంది ఫోకస్డ్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డి మీదనే ఉండొచ్చు కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్నే మనకి ముందు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, కొన్ని సోర్సెస్ ప్రకారం, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జూన్ మంత్ ఎండింగ్ ఆర్ మిడిల్, ఓకేనా, జూలై మంత్ ఎండింగ్ లేదంటే జూలై మిడిల్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా వరకు. ఓకేనా? లేదు ఒకవేళ ముందే పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ సిఎన్ 08 ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామినేషన్ కనుక దానికి సంబంధించిన ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే జూలైలో ఆ ఎగ్జామ్ పెట్టేసి మనకి దాని తర్వాత ఆగస్టులో ఈ ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉంది. లేదు గ్రూప్ డి పెట్టాలనుకుంటే మాత్రం జూలైలో ఎగ్జామినేషన్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తున్నానండి మీకు. ఓకేనా? ఫైనల్గా ఒక క్లారిటీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలండి. పరీక్ష అనేది జూలైలోనే జరిగితే మన చేతిలో ఉన్న సమయం చాలా తక్కువ. ఓకేనా? చాలా అంటే చాలా తక్కువ. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత చదువుదాం, అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత చదువుదాం అని చెప్పేసి అనుకుంటారు. అది ఈ రిక్రూట్మెంట్లో చేసే చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే 22,195 పోస్టులు ఉన్నప్పటికీ, ఓకేనా, 22,195 పోస్టులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం లక్షలలో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు అప్లై చేసిన పోస్టుకు దేశం మొత్తం నుంచి పోటీ పడుతున్నారు అంటే కట్ ఆఫ్ కూడా గట్టిగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్పీడ్ పెంచాలి. ఇప్పుడు చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఈ 4 సబ్జెక్టులు సిబిటీలో చాలా కీలకం. కనీసం రోజుకు మ్యాథ్స్కి ఒక 2 hours కేటాయించండి. ఓకేనా? ఆర్థమెటిక్ అన్న మ్యాథ్స్ అన్న దానికి ఒక 2 hours కేటాయించండి. రీజనింగ్కి ఒక 2 hours కేటాయించండి. ఓకే? తర్వాత సైన్స్కి ఒక 2 hours కేటాయించండి. ఓకే? దాని తర్వాత కరెంట్ అఫైర్స్కు డైలీ ఒక 1 hour కేటాయించండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు కొత్త మెటీరియల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అది అవసరం లేదండి. ముందుగా ప్రీవియస్ పేపర్స్ని పూర్తి చేసేసేయండి మొత్తం. ఓకేనా? తర్వాత మార్క్ టెస్ట్లు ఎక్కువ రాయండి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్లో స్పీడ్ మరియు అక్యురసీ అనేది చాలా ముఖ్యం. పరీక్ష తేదీ అనేది అధికారికంగా విడుదలైన తర్వాత సాధారణంగా ఎగ్జామ్ సిటీ ఏ సిటీ వచ్చింది మీకు అనేది స్లిప్ ఇస్తారు 10 days బిఫోర్. దాని తర్వాత మనకి ఎగ్జామ్కి బిఫోర్ 4 days ముందు ఇది అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో మనకి అఫీషియల్ డేట్ కార్డ్ అనేది మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ 16 to 20 వరకు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే చాలా ఉందండి. కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవడం మాత్రం ఆపొద్దు. ఓకేనా? కాబట్టి కంటిన్యూ చేయండి. ఈసారి రైల్వే ఉద్యోగం సాధించాలని మీరు నిజంగా అనుకుంటే మాత్రం ఎగ్జామ్ డేట్ కోసం మాత్రం ఎదురు చూడకండి. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళండి.
ఓకేనా. 22,195 పోస్టులు ఉన్నా కానీ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. జూలైలో CBT జరిగే అవకాశం ఉన్నందున ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ డే అండి. ఓకేనా, ప్రతిరోజు విలువైనదే. ఆర్ఆర్బీ గ్రూప్ డి అఫీషియల్ ఎగ్జామ్ డేట్ విడుదలైన వెంటనే అత్యంత వేగంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా. అలాగే లేదు, ఒకవేళ గ్రూప్ డి ఎగ్జామ్ కాకుండా CEN 08/2025 ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించిన షెడ్యూల్ వస్తే మాత్రం మనకి ఆగస్టులో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుని ఆపొద్దు, కంటిన్యూగా చదువుతూనే ఉండండి. దీనికోసం నేను సపరేట్గా ఇంకో షెడ్యూల్ అయితే రెడీ చేస్తానండి. 30 days ప్లాన్ అని చెప్పేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి, దానికి కూడా సిద్ధం చేస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టడీని అయితే ఆపొద్దు. ఓకేనా, కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకేనా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ డేట్ని మాత్రం మైండ్లో పెట్టుకోకండి. ఓకేనా. ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడే చదువుతా అనే ఆలోచనలు మాత్రం మీ మైండ్లో రానివ్వకండి. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రైల్వే అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ రైల్వే ఎంప్లాయీస్. థ్యాంక్ యూ.